హాయ్, దిస్ ఇస్ వేద. యాక్చువల్లీ నిన్న క్లయింట్ వచ్చారు. సో ఆ క్లయింట్ ఏమో అబ్రాడ్ నుంచి వచ్చారు. తనకి ఏదో ప్రాపర్టీ కావాలి అన్నారు. ఆ ప్రాపర్టీ పని అయిపోయింది. తర్వాత నాకు ల్యాండ్ కావాలి అన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంది. మన నల్లగండ్లలో కానీ, తెల్లాపూర్లో కానీ, శిల్పాలేఅవుట్లో కానీ ఫుల్ ఐడియా ఉంది. బట్ ఈవెన్ దో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేదంట. నెక్స్ట్ వీక్ వెళ్దాం వెదగరంటే నాకు ఆ, బయట సైట్స్ అది అస్సలు అవ్వట్లేదు. బట్ నల్లగండ్ల అంటే మన ఆఫీస్కి వెరీ క్లోజ్. సో చాలా మందికి ఇంతకుముందు మనం రిఫరల్స్ ఇచ్చున్నాము. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కాబట్టి మనం కూడా దాని గురించి చూద్దామని అడిగారు కదా క్లయింట్ అని. నేను కొద్దిగా కొంతమందిని అప్రోచ్ అయ్యాను, కొంతమంది ఓనర్స్ అప్రోచ్ అయ్యారు. సో ఇలా అప్రోచ్ అయినప్పుడు నాకు ఒక ఆల్మోస్ట్ 11-12 చూశాను. బట్ నాకు నచ్చింది ఓన్లీ వన్. సో వాళ్ళ బడ్జెట్కి ఏమన్నా సూట్ అవుతుందా అని అనుకున్నాను. బట్ ఇప్పుడు చూస్తే నిన్న వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వచ్చి వేద గారు, మనం చూద్దాం అనుకున్నాం కదా సైట్స్ చూపించండి అంటే, నాకు నిజంగా తెలియదండి. ఎప్పుడు కూడా మనం లాస్ట్ 7 years నుంచి ఏం చేస్తున్నాము, ఇప్పుడు అపార్ట్మెంట్ నేను టేక్ కేర్ చేస్తున్నాను అనుకోండి, సెల్ చేయాలి అనుకోండి, ఆర్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, నాకు నచ్చిందే చెప్పేదాన్ని. ఈ రోజు వరకు నాకు నచ్చిందే చెప్పేదాన్ని. వెరీ అంటే చాయిస్ ఒకటి రెండే, ఎప్పుడు కూడా ఒకటి రెండే ఉండేది. ఆ టైంలో ఆ మంత్లో నా దగ్గర ఒకటి రెండే చాయిసెస్ అనమాట. సో అలా చూపించేదాన్ని. మనకు ఇప్పుడు ఏంటి, ల్యాండ్లో మనకు నిజంగా అసలు ఎలా మార్కెట్ చేసి మన గురించి మనం చెప్పి వాళ్ళకి చూపించాలనేది జీరో ఐడియా. సో తీసుకెళ్ళిపోయాను, సీరియస్గా వెళ్ళిపోయాం. మా టీము మేము వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్ళిపోయాక తర్వాత చూస్తే నీకు చూపించింది ఒకే ఒక సైటు. ఆల్మోస్ట్ 7-9 crores సైట్ అనమాట. నేను అదొకటే చూపిస్తే వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. వేద గారు ఇది ఒకటే ఉందా అంటే, అంటే నేను చూసానండి, నాకు నచ్చలేదు, ఇది ఒకటే ఉందని చెప్పాను. సో అప్పుడు అనిపించింది, క్లయింట్ చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా చాయిస్ చూపించాలి కదా అంటే, నాకైతే నా పర్సనల్గా నచ్చిందే నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ 11 సైట్స్ చూపించాలంటే నా వల్ల కాదు, అంటే పని చెయ్యలేను అంటలేదు. జస్ట్ నేనేం చెప్తానంటే, అలా మార్కెట్ చేసేసి ఇది బాగుంటుంది ఇది తీసుకోండి అని చచ్చినా చెప్పలేను. అది నా నేచర్. సో నాకు నచ్చింది 10లో ఒకటో రెండో చాయిస్ ఉంటే ఆ రెండు మాత్రమే చూపిస్తున్నాను. వాళ్ళకి చెప్పేశాను. వాళ్ళకి లక్కీగా ఏంటంటే, నేను యూజువల్లీ వర్క్ చేసేది ఏంటంటే, వాళ్ళు ప్రీవియస్లీ మన సర్వీస్ తీసుకుని ఉంటే వాళ్ళకి నాకు కంఫర్ట్ ఉంటుంది. సో వాళ్ళతో చేస్తున్నాను. సో వాళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక నవ్వు నవ్వి, సరే వేద గారు మీకు నచ్చినప్పుడే చెప్పండి, నచ్చితే కనుక నేను అది తీసుకుంటానన్నారు. అప్పుడు నేను రాత్రి కూర్చుని రాసుకున్నప్పుడు అప్పుడు అనిపించింది, వన్ మోర్ సైట్ నాకు చాలా నచ్చింది. అది కూడా ట్రై చేయండి, నా దగ్గర ఉంటే చెప్తాను, లేదు అంటే లేదని చెప్తాను. బట్ ఈ క్లయింట్ కోసం మళ్ళీ ఇంకొకటి బాగా నచ్చింది. సో దాన్ని ఒకసారి చూసేసి ఫైనల్ చేయాలి. సో దానికోసమే ఇప్పుడు వెళ్తున్నాను. మీకు వీలైతే ఒక చిన్న బయట పెడతాను. థ్యాంక్ యూ.